కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా రాష్ట్రంలోని 113 పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీలోకి తేవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది విద్యార్థులు పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ పిల్లలు పసిపిల్లలు కనీసం 18 ఏళ్ళు కూడా నిండలేదు. ఆ పిల్లల మీద రేవంత్ రెడ్డి గారు అత్యంత కర్కశంగా ఆ పిల్లల గొంతు పిసుకుతా ఉన్నారు. ఆ పిల్లల మీద అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. ఆ పిల్లల మీద భౌతిక దాడులకు పాల్పడుతూ ఉన్నారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఆ పిల్లలు ఏమన్నా టెర్రరిస్టులా? ఆ పిల్లలు ఏమన్నా సంఘ విద్రోహ శక్తులా? ఆ పిల్లలు తమ భవిష్యత్తును నాశనం చేయొద్దని, మా భవిష్యత్తు స్కిల్ యూనివర్సిటీలో కలిపి మీరు చెలగాటమాడొద్దని ఈ ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారు. ఇలా పిల్లలు రాష్ట్ర వ్యాప్తంగా బాధపడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండడం మా దౌర్భాగ్యము. రేవంత్ రెడ్డి ఈ మధ్య మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులంతా కూడా క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడినాడు. అదే విద్యార్థులు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అంతకంటే క్రిమినల్ వేస్ట్ అని ఇలా విద్యార్థులు మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఇలా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? మేము వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్ళి ఆ పిల్లలతో మాట్లాడడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఆ పిల్లల బాధలు మేము వినడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? మీకు ఎవరు చెప్పినారు స్కిల్ యూనివర్సిటీలో కలపని? ఎవరైనా దరఖాస్తు ఇచ్చిండ్రా? అసలు వాట్ ఈజ్ స్కిల్ యూనివర్సిటీ? స్కిల్ యూనివర్సిటీ PPP మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్తో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీకి గవర్నమెంట్తో సంబంధం లేదు. ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ పాలిటెక్నిక్లను తీసుకుపోయి స్కిల్ యూనివర్సిటీలో కలపడం అంటే ప్రైవేట్ పరం చేయడం. ఆ పిల్లల్ని ఆగం చేస్తున్నాం. ఇలా పాలిటెక్నిక్ పిల్లలు 15,000 ఫీజు కడితే చదువు అయిపోతుంది. రేపు ప్రైవేట్లో కలిపితే 5,000 సంవత్సరానికి 3 ఏళ్ళకి 15,000. రేపు మీరు స్కిల్ యూనివర్సిటీలో కలిపితే అడ్డగోలుగా ఫీజులు పెంచితే ఆ పిల్లల భవిష్యత్ ఆగం కాదా? AICTE అనుమతితో వాళ్ళు పిల్లలు చదువుతున్నారు కనుక ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్ డైరెక్ట్గా పోయే అవకాశం ఉంది. రేపు నువ్వు స్కిల్ యూనివర్సిటీలో కలిపితే వాళ్ళ జీవితాలు ఆగమవుతాయి. ఇవాళ పాలిటెక్నిక్ ఈజ్ డిఫరెంట్, ITI ఈజ్ డిఫరెంట్. నీకు అవగాహన లేక ITIతో పాలిటెక్నిక్లను కలపడం వల్ల పిల్లల జీవితాలు ఆగమవుతాయి. ఇవాళ ఒక వరంగల్ పాలిటెక్నిక్లోనే 10 మంది విద్యార్థులు TC తీసుకున్నారు. ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు పాలిటెక్నిక్ కాలేజీకి వచ్చి వరంగల్లో ఈ రేవంత్ రెడ్డి పుణ్యమాని మా పిల్లల జీవితాలు ఆగమవుతున్నాయి, మా పిల్లలు పాలిటెక్నిక్ చదివితే ఎడగాకుండా అయిపోతారని ఒక్క వరంగల్ పాలిటెక్నిక్లో 10 మంది తల్లిదండ్రులు TC తీసుకొని పిల్లలు తీసుకొని ఇంటికి పోయిన పరిస్థితి ఏర్పడ్డారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరువు. చిల్లర బేసిజాలకు పోకు. నువ్వు కళ్ళు తెరిచి వెంటనే GO 97 రద్దు చేయాలని, పాలిటెక్నిక్లను యథావిధిగా ప్రభుత్వంలోనే నడపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.